వేసవి దృష్ట్యా కాకినాడ నగరంలో మంచినీటి కొరత లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి భావన తెలిపారు. మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ నగరానికి మంచినీరు అందించే 2 చెరువుల్లోనూ సమృద్ధిగా నీరు ఉందన్నారు. ఇక పన్నుల విషయానికి వస్తే ఈ నెల 30వ తేదీ వరకు పన్నులు చెల్లించే వారికి 5% రిబేట్ ఇవ్వడం జరుగుతుందని భావన తెలిపారు. కాబట్టి ప్రజలందరూ తమ ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించాలని ఆమె సూచించారు. పన్ను చెల్లించేందుకు డిమాండ్ నోటీసుతో పని లేదని, డిమాండ్ నోటీస్ రాకపోయినప్పటికీ పన్నులు చెల్లించవచ్చునని తెలిపారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని కాకినాడ నగరంలోని డ్రైనేజీల్లో డీసిల్టేషన్ పనులు ప్రారంభించినట్లు కమిషనర్ తెలిపారు. చిన్న డ్రైన్లో ఇప్పటికే డీసిల్టేషన్ పనులు జరుగుతుండగా మీడియం డ్రైనేజీల్లో ప్రస్తుతం డీసిల్టేషన్ పనులు జరుగుతున్నాయని అన్నారు. అదేవిధంగా మేజర్ డ్రైన్లలో డీసిల్టేషన్ కోసం టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. మరో 2 రోజుల్లో టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. అప్పటి నుండి మేజర్ డ్రైన్లలో కూడా డీసిల్టేషన్ పనులు ప్రారంభమవుతాయని కమిషనర్ భావన చెప్పారు. ఓకే. సో అందరికీ నమస్కారం అండి. ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కోసం 25 to 26 కోసం ప్రభుత్వం నుంచి మాకు ఒక జియో వచ్చింది. సో ఏప్రిల్ 30th వరకు ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్, ఫుల్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ విఎల్టీ కట్టితే 5% రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ థింగ్ విల్ బీ వ్యాలిడ్ టిల్ ఓన్లీ 30th of April. So I request all of the citizens of Kakinada city having properties here and vacant lands also, kindly pay your entire current taxes before 30th of April this year to avail 5% rebate. మామూలుగా మనం మా స్టాఫ్ వాళ్ళకి కూడా ఇది చెప్పడం జరిగింది. మనం బల్క్ ఎస్ఎంఎస్ఎస్ కూడా అందరికీ పెడతాము. ఇప్పుడు డిమాండ్ నోటీస్ జనరేట్ కావట్లేదు, కొన్ని రోజులు జనరేట్ అయిపోతుంది, అది కూడా సబ్ చేయడం జరుగుతుంది. ఆ జనరేట్ కాకపోతే కూడా మీరు అందరూ సైట్కి వెళ్ళి మీ డిమాండ్ ఎంత ఉంది అది చూసి పే చేసుకోవచ్చు. పే చేయడానికి డిమాండ్ నోటీస్ సరిపోవాలి, దా ఏం కండిషన్ ఏం లేదు. సో దయచేసి ఈ విషయంలో మీకు కూడా 5% రిబేట్ వస్తుంది కాబట్టి మీకోసం మంచిది, మా కోసం కూడా మంచిది ఇది. తర్వాత సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం వీఆర్ ప్రిపేర్డ్. మన దగ్గర 2 SS ట్యాంక్స్ ఉన్నాయి. అరట్లకట్ట SS ట్యాంక్ ఇస్ అట్ ఇట్స్ ఫుల్ కెపాసిటీ అండ్ సమమూర్తి SS ట్యాంక్ ఇస్ అట్ 33 feet యాజ్ ఆఫ్ నౌ అవుట్ ఆఫ్ 34 feet. అది కూడా కొన్ని రోజుల్లో 100% కెపాసిటీ రీచ్ అయిపోతుంది. తర్వాత హైరింగ్ ఆఫ్ ట్యాంకర్స్ కానీ, బోర్వెల్స్ డీపెనింగ్ కానీ, ఫ్లషింగ్ కానీ, అది కూడా అన్ని రెండర్స్ అయిపోయింది. వర్క్ కూడా కొన్ని చోట్ల స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ రెడీ విత్ అవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ సమ్మర్స్ అండ్ కొన్ని రిపేర్స్కి కూడా మనం ప్రభుత్వంకి శాంక్షన్స్ పంపిస్తున్నాము. అక్కడ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత రిపేర్స్ కూడా చాలా బిగ్ స్కేల్లో కన్సిడర్ చేసేస్తాము. సో వీఆర్ రెడీ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ఎన్సూయింగ్ సమ్మర్స్ ఇన్ కాకినాడ. సో విల్ మేక్ ష్యూర్ దట్ పీపుల్ ఆఫ్ కాకినాడ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా యూత్పల్లి మండలం గోర్స సచివాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు. అతి పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయ భూములను ఆలయానికి అప్పగించాలని డిమాండ్. కరప మండలం సిరిపురం జి బావవరం మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేల కొరిగి 4 రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికుల ఆగ్రహం. వేసవి దృష్ట్యా కాకినాడ నగరంలో త్రాగునీటి కొరత లేకుండా చర్యలు.
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి భావన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.